యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము చదువుకుందాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలుచున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఇక్కడ వాక్యం చూసినట్లయితే 6వ వచనంలో ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఎలాగో నడుచుకునేనో అలాగే తానును అంటే నేను నీవు దేవుని ప్రజలని చెప్పుకొనుచున్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు వలె నడుచుకోవాలి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలా నడుచుకున్నప్పుడు మాత్రమే మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలిసిపోతుందంట. ఉత్తగానే నేను కూడా బాప్తిసం పొందినాను, ఇక నేను క్రైస్తవుడును క్రైస్తవురాలని, చర్చికి పోతాను, ఏదో 10 రూపాయలు కానికేసి వస్తాను, బైబిల్ పట్టుకొని పోతాను, మంచి పాటలు పాడతాను, ఆరాధన చేస్తాను అని చాలామంది అనుకుంటారు. కానీ పాటలు పాడినంత మాత్రాన, ఆరాధన చేసినంత మాత్రాన, మందిరానికి పోయినంత మాత్రాన, బాప్తిసం పొందినంత మాత్రాన మనము ఆయన వారము కాలేము, ఆయన బిడ్డలం కాలేము, ఆయన ప్రజలం కాలేము, ఆయన శిష్యులం కాలేము. ఎవరైతే యేసు ప్రభులాగా నడుచుకుంటారో వారు మాత్రమే ఆయన బిడ్డలుగా అనబడతారు, ఆయన పిల్లలుగా అనబడతారు, రక్షించబడిన వారుగా, విశ్వాసులుగా. వాళ్ళని మాత్రం దేవుడు ఎరిగి ఉంటాడు. ఎందుకంటే యేసు ప్రభు వలె నడుచుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. మిగతా అన్ని తర్వాత. ఈ రోజులలో ఎట్లా ఉన్నదంటే యేసు ప్రభులాగా జీవిస్తలేరు, ఆయనలాగా నడుస్తలేరు. కానీ మేము క్రైస్తవులము, విశ్వాసులము, మాకు అన్నీ తెలుసు, వాక్యాలు అన్నీ తెలుసు, మా పితరుల కాంచి దేవుని నమ్ముకున్న వాళ్ళమే అని అన్నీ చెప్తారు, వాక్యాలు కూడా చెప్తారు. ఈ విధంగా ఉన్నారు ఈ రోజులలో క్రైస్తవులు. చెప్పే విధంగా ఉన్నారు కానీ జీవించే విధంగా లేరు. అలాంటప్పుడు నీ భక్తి వ్యర్థము, నీ విశ్వాసము వ్యర్థము. సాతాను గాని కూడా తెలుసు, దేవుని వాక్యాలన్నీ కూడా సాతానుకు తెలుసు. ఎక్కడెక్కడ ఏ వచనాలు ఉన్నాయో మనకంటే ఎక్కువ వానికే తెలుసు. మనకంటే మంచి బోధకుడు. దేవుని వాక్యాలన్నీ, బైబిల్ గ్రంథం అంతా కూడా తెలుసు వానికి. అన్నీ చెప్పగలుగుతాడు, మంచిగా పాటలు పాడగలుగుతాడు, మంచి వర్షిపర్, మంచిగా ఆరాధన చేయగలుగుతాడు, పాటలు పాడగలుగుతాడు, వాక్యం చెప్పగలుగుతాడు, అన్నీ చేయగలుగుతాడు సాతాను గాడు కూడా. కానీ యేసు ప్రభులాగా జీవించేవారంటే వానికి అసహ్యం. అలా జీవించలేడు వాడు.
వాక్యం చదువుతాడు, వాక్యం చెప్పగలుగుతాడు సాతాను, ఆరాధన చేయగలుగుతాడు, పాటలు పాడగలుగుతాడు. కానీ యేసు ప్రభులాగా మాత్రం వాడు జీవించలేడు. జీవించే వారిని కూడా జీవించనీయకుండా చేస్తాడు. ఈ రోజులలో అలాగనే ఉన్నారు క్రైస్తవులు కూడా. చెప్తున్నారు, మాకు ఆ వాక్యాలు తెలుసు, బైబిల్ అంతా తెలుసు, పాటలు తెలుసు, ఆరాధన తెలుసు, బాప్టిజం పొందినాము, మందిరానికి పోతాము, సంవత్సరంలో ఒక్కరోజు కూడా మానకుండా ఆరాధనకి చర్చికి వెళ్తామని చెప్తారు. కానీ వాళ్ళు యేసు ప్రభులాగా నడుచుకోవడము లేదు, జీవిస్తలేరు. సంఘాలలో కూడా ఈ వచనం గురించి బోధించరు. ఏ వచనము? ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం కూడా నడుచుకోవాలి అని ఇక్కడ చెప్తుంది. ఈ వచనం చెప్పరు చాలామంది. అరే, యేసు ప్రభులాగా ఎట్లా నడుచుకోగలుగుతాం, ఎలా జీవించగలుగుతాం మనం? కాబట్టి జీవించలేము, కాబట్టి అది కష్టము అని చాలామంది వచనం గురించి చెప్పరు, సాధారణంగా తీసుకుంటారు. అలాంటి బోధకులు పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తున్నారు అని అర్థం. ఎందుకంటే ఒక కుమారుని మీద తన తండ్రి మోయలేని భారాన్ని పెట్టి మోయమని చెప్తాడా? చెప్పడు. ఏ తండ్రి కూడా చెప్పడు. ఓ కుమారుడా, ఈ భారం మోయి నువ్వు అని మోయలేని భారాన్ని పెట్టి మోయమని ఏ తండ్రి కూడా చెప్పడు. మరి మన పరలోకపు తండ్రి ఇంకెంతో ప్రేమ కలిగినవాడు. ఈ లోకంలో ఉన్న తండ్రుల కంటే పరలోకమందున్న దేవుడు ఎంతో ప్రేమ కలిగినవాడు. మనం చేయలేని పనిని ఆయన ఎప్పుడు కూడా చేయమని చెప్పడు. అలా చేయమని చెప్పని దానికి జీవించలేకపోతే ఈ వచనం ఎందుకు రాయమని చెప్తాడు? ఈ మాట ఎందుకు చెప్తాడు ఆయన? ఎందుకు చెప్తాడు? జీవించగలుగుతాము. ఇది సాధ్యమే. ఇది మనం చేయగలుగుతాము. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, యేసు వలె మనం నడుచుకోవాలి. రెండోది, యేసు వలె మారాలి. యేసు ప్రభు వలె మారడం ఎవరి వల్ల కాదు. అదంటే ఒప్పుకోవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు వలె మారడం అంటే అది మనం ఆయన వచ్చినప్పుడు మాత్రమే రూపాంతరం చెందుతాం. మహిమ శరీరంగా ధరించుకొని ఆయన వలె, ఆయన పోలికలో ఆ రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. అప్పుడు యేసు ప్రభు వలె మార్చబడతాం. కానీ యేసు ప్రభు వలె మారకపోయినా కూడా యేసు ప్రభు వలె నడుచుకోగలుగుతాం. యేసు ప్రభు వలె మారడం కష్టం. అది పరలోక రాజ్యంలోకి వెళ్ళాక యేసు ప్రభు వచ్చిన తర్వాత మార్చగలుగుతాం. కానీ నడుచుకోగలుగుతాము, జీవించగలుగుతాం ఈ లోకంలో. అది కష్టం కాదు, ఇది సులువైనది. ఆయన కాడి బరువైంది కాదంట, సులువైంది. నా కాడి తేలికగా ఉంటుంది, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, మీ భారం అంతా సులువుగా ఉంటుంది అన్నాడు. ఆయన కాడి సులువుగా ఉంటుంది, ఆయన ఆజ్ఞ సులువుగా ఉంటుంది. అంటే ఆయనలో ఉంటే అది సులువుగానే ఉంటుంది, ఆయనతో జీవిస్తే అది సులువుగానే ఉంటుంది. కానీ ఆయనకు వేరుగా ఉండి జీవిస్తే ఒక్క ఆజ్ఞ కూడా పాటించలేము మనం. ఎందుకంటే నువ్వు లోకానికి ఆకర్షితమైనావు కాబట్టి నీ శరీరము దేవుని వాక్యానికి లోబడదు. నువ్వు దేవునిలో ఉంటే నువ్వు వాక్యానుసారంగా నువ్వు జీవించగలుగుతావు. అందుకని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభు వలె జీవించాలి. ఎవరి వలె జీవించాలి? యేసు ప్రభు వలె జీవించాలి, నడుచుకోవాలి.
ఇది చాలా సులువైనది. ఇది ఆయన యేసు ప్రభు, ఆయన దేవుడు కాబట్టి ఆయన జీవించాడండి. మనం ఎలా జీవిస్తామంటారు, కానీ దేవుని వాక్యం చెప్తుంది నువ్వు జీవించగలుగుతావు, నువ్వు నడుచుకోగలుగుతావు. అందుకనే పౌలు కూడా ఏమంటాడంటే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని సంఘస్థులకు చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను యేసుక్రీస్తు అనే సువార్తను మీకు బోధించి మిమ్మల్ని కన్నాను, మీరు నా పిల్లలు కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. చూడండి, ఆ రోజులలో మనకున్నట్టుగా బైబిల్ గ్రంథము అట్లాంటి ఏం లేవు. ఏదుంటే ఒక పత్రిక, అది కొన్ని వాక్యాలు ఉండేటి, అంత మాత్రమే. అందుకనే ఒకవేళ ఆ విధంగా అనుండొచ్చు పౌలు, మీరు ఎలా దేవుళ్ళో ఉండాలి, ఎలా నడుచుకోవాలన్నప్పుడు మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు అంటున్నాడు. పౌలు ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఎందుకంటే గలితి రాసిన పత్రికలో పౌలు ఏమంటాడంటే, నాలో జీవిస్తున్నది, నా యందు జీవిస్తున్నది ఎవరంటే నేను కాదు, నేను సిలువ వేయబడ్డాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నాలో ఉన్నాడు, నాలో జీవిస్తున్నాడు, ఇక నేను కాదు. అంటే పౌలును పోలి నడుచుకోవడం అంటే పౌల్లో ఉన్న క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. పౌలు ఎలా నడుస్తున్నాడు? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు. పౌల్లో ఉన్నది క్రీస్తు కాబట్టి క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. ఈరోజు యేసు ప్రభు ఎలా నడుచుకున్నాడు ఈ లోకంలో? ఈ అంధకార లోకము, ఇది ఒక చీకటి లోకము. ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నాము, ఆత్మీయమైన యాత్రలో మనం ఉన్నాము. ఈ నాశనపురం నుండి పరలోకానికి, నిత్య జీవానికి వెళ్ళే మార్గంలో మనం ఉన్నాం. ఈ మార్గములో మనము దేవుని ప్రజలు ఎలా నడుచుకోవాలంటే, యేసయ్యే మనకు మాదిరి. ఎవరు? యేసు ప్రభువే మనకు మాదిరి చూపినాడు ఆయన. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూస్తే ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయెను. మనకు మాదిరి ఎవరంటే యేసుప్రభు మాత్రమే. ఆయనను మన యొద్ద పెట్టుకొని, మన ముందు పెట్టుకొని, ఆయన సిలువను మన ముందు పెట్టుకొని మనం నడుచుకోవాలి ఈ లోకంలో. లేకపోతే నేను వాళ్ళ లెక్క నేను జీవిస్తా, వీళ్ళ లెక్క నేను ఉంటా, వాళ్ళ లెక్క నేను ఎదగాలి, వీళ్ళ లెక్క నేను మారిపోవాలి అని అంటే నువ్వు దేవుని నమ్ముకొని ఏం ప్రయోజనం? వాళ్ళ లెక్క, వీళ్ళ లెక్క, లోక సంబంధుల లెక్క, లోకంలో ఉన్న మనుషుల లెక్క నేను నడుచుకుంటాను, లోకం ఎట్లా నడుస్తుందో నేను కూడా అట్లా నడుచుకుంటాను, లోకంలో ఉన్న మనుషులు ఎలా జీవిస్తున్నారో నేను కూడా అలా జీవిస్తాను, ఈ లోకం ఎట్లా పోతుంది నేను కూడా అట్నే పోతా అంటే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు విశ్వాసవే కాదు. దేవుని నమ్ముకొని ఏం ప్రయోజనము? నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావు అని అర్థం. క్రైస్తవుడు అంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నవారంటే ఎవరో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకోక మునిపోకప్పుడు చీకట్లో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, గుడ్డితనంలో జీవించినాం, గుడ్డితనంలో నడిచినాం. కానీ యేసు ప్రభువును వెంబడిస్తున్న తర్వాత, నమ్ముకున్న తర్వాత చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఆయన మనం పిలిచినాడు. వెలుగులో ఉన్నవారు మనము, చీకటి సంబంధులము కామిక.
యేసుప్రభు అందుకని అన్నాడు, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక వెలుగులో నడుచును. మరి యేసుప్రభును వెంబడిస్తే మనం వెలుగులో ఉండాలి, కానీ ఇంకా చీకట్లోనే ఉంటే ఎట్లా? ఈ రోజులలో చాలామంది అలానే ఉన్నారు. యేసుప్రభుని నమ్ముకొని కూడా చీకట్లోనే నడుస్తున్నారు, చీకట్లోనే జీవిస్తున్నారు. చీకటి బ్రతుకు, పాపము బ్రతుకు. ఇంత మునుపు ఎలాగైతే జీవించినారో, ఎలాగైతే ఈ లోక పోకడ అనుసరించి నడిచినారో అలాగనే ఇంకా నడుస్తున్నారు. వాళ్ళు వెలుగులోకి రాలే, వాళ్ళు క్రొత్తగా జన్మించలే. అందుకనే వాళ్ళ జీవితాలు మోడివారిపోయిన స్థితిలో చీకటిమయమై సాతాను గాని బంధకాల కింద ఉన్నారు. దరిద్రత, శాపం వెంటాడుతుంది. అందుకనే ఈరోజు యేసుప్రభు చెప్తున్నాడు, యేసుప్రభును మనము మాదిరిగా తీసుకోవాలి. యేసుప్రభు మనకు మాదిరిగా చూపినాడు. ఆయన దేవుడు, ఆయన ఈ లోకానికి ఒక మానవుడిగా వచ్చినాడు. ఆయన కాబట్టి ఆయన ఆ విధంగా జీవించినాడు. మనం ఎలా జీవించగలుగుతాం అంటే, ఆయన దేవుడు అయినప్పుడు కూడా మనిషి పోలికైనా వచ్చాడు కదా. మనలాంటి స్వభావం కలిగిన వాడే, మనలాంటి శరీరం ధరించుకొని వచ్చిన వాడే. మనం ఎన్నైతే శ్రమలు అనుభవిస్తున్నామో అంతకన్నా ఎక్కువ అనుభవించినాడు ఆయన. ఆయన అన్ని విషయములలో శోధించబడ్డా కూడా పాపం లేనివాడుగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? పాపం లేనివాడుగా ఉన్నాడు. అన్ని విషయాలను శోధించబడ్డాడు. మనకు ఎట్లాంటి శోధనలు వచ్చినాయి, అట్లాంటివి వచ్చినాయి, అంతకన్నా ఎక్కువ వచ్చినాయి. కానీ ఏ పాపం లేనివాడుగా ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప మాట. మనకు మాదిరి చూపినాడండి. ఏదో ఆయన వచ్చి వెంటనే సిలువ వేయబడి వెళ్ళిపోలేదు. జీవించినాడు, 33.5 సంవత్సరాలు జీవించినాడు. ప్రతి ఒక్క శోధన ఆయన అనుభవించుతూ వచ్చినాడు. ప్రతి శోధన ఎదుర్కొన్నాడు ఆయన. ఎన్ని శోధనలు వచ్చినా కూడా ఆ శోధనకు లొంగిపోకుండా ఆ శోధనని జయించి తండ్రి చిత్త ప్రకారం చేసినాడు ఆయన. ఆయన వచ్చిన పని ఏందో ఆ పని ముగించుకొని వెళ్ళిపోయినాడు. ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయనను మాత్రమే మనం మాదిరిగా తీసుకోవాలి, కానీ ఆ మనుషులను మాదిరిగా తీసుకోవడం, ఈ మనుషులు మాదిరిగా తీసుకోవడం, వాళ్ళ నీళ్ళని తీసుకోవడం కాదు. అంటే మనకంటే ముందున్న దైవజనులు మాదిరి తీసుకోవచ్చు, కానీ ఈ లోకంలో ఉన్న మనుషులను మాదిరి తీసుకోవద్దు. ఈ లోకాన్ని మనం పోలి నడుచుకోవద్దు, చీకటిని పోలి నడుచుకోవద్దు. ఇది దేవుని వాక్యానికి విరుద్ధము. ఆయన ఎలా నడుచుకున్నాడు? ప్రేమ కలిగి నడుచుకున్నాడు. ఎలా నడుచుకున్నాడు? ప్రేమ. నడుచుకోవడం అంటే ఏంటి? ఆయన ఎలాగో నడుచుకున్నాడో మనం కూడా అలాగ నడుచుకోవడం అంటే, ఆయన ఎలా నడుచుకున్నాడు? ఆయన పేరేంటి? ప్రేమామయుడు. ఏం పేరు? ప్రేమామయుడు. ఆయన ఎంతగా ప్రేమించినాడంటే మనుషులని, ఆయనని కొర్రలతో కొట్టేవారి కొరకు కానీ, ఆయన మీద ఉమ్ము వేసిన వారి కొరకు కానీ, ఆ ముళ్ళ కిరీటం పెట్టి కొట్టిన వారిని కానీ, ఆయనని సిలువేసిన వారిని కానీ, దూషించిన వారిని కానీ, వాళ్ళందరి కోసం కూడా వాళ్ళందరూ అంత దూషిస్తూ హేళన చేస్తూ సిలువేసి అంత బాధ పెట్టినా కూడా వాళ్ళని కూడా ఏం చేసినాడు? క్షమించమని ప్రార్థన చేయడమే కాదు, వాళ్ళ కోసం కూడా ప్రాణం పెట్టినాడు ఆయన. శత్రువు కోసం కూడా ప్రాణం పెట్టినాడు ఆయన. ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. అలాంటి ప్రేమ ఈ లోకంలోని ఏ తల్లిదండ్రులలో లేదు, ఏ బంధువులలో, ఏ మనుషులలో, ఈ లోకస్తులు ఎక్కడ లేదు. నీకు సాయం వచ్చినప్పుడు, ఒకవేళ నీకు ఏదైనా కావాలన్నప్పుడు నీకు సాయం చేస్తారేమో, కానీ నీకోసం ప్రాణం పెట్టమంటే ఎవరు కూడా పెట్టలేరు. నీ పాపాలు క్షమించడం ఎవరి వల్ల కాదు. ఆయన మన పాపాల కోసం చనిపోయి
తిరిగి లేచిన దేవుడు ఆయన. మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రాణం కంటే ఎక్కువ మనల్ని ప్రేమించినాడు ఆయన. అంతేకాదు ఆయన ఈ లోకంలో ఉన్న మనుషులను కూడా ఎంతో ప్రేమించినాడు. ఆయన హింసించే వారిని కూడా ప్రేమించినాడు, వారి కోసం ప్రార్థన చేసినాడు. అది మనకు మాదిరి. పరిశుద్ధంగా జీవించినాడు. మన వలె అన్ని విషయాలలో శోధించబడ్డా కూడా ఏ పాపం లేకుండా జీవించినాడు ఆయన. ఒకసారి ఆయన అంటాడు కదా, నాలో పాపం ఉందని ఎవరైనా రుజువు చేయగలుగుతారా అని లోకానికి సవాలు విసిన దేవుడు ఆయన. ఏ పాపం లేదు ఆయనలో. మాటలో కానీ, చూపులో కానీ, నడకలో కానీ, ప్రవర్తనలో కానీ ఎక్కడ కూడా ఏ పాపం కూడా లేదు ఆయనలో. పరిశుద్ధుడైన దేవుడు ఆయన. ఆయన రక్తంలో కూడా పాపం లేదు. పరిశుద్ధాత్మ వల్ల జన్మించిన వాడు ఆయన. అలాంటి పరిశుద్ధుడు ఆయన. అందుకనే లోకానికి సవాలు వేసినాడు, ఒక్క పాపం చూపించండి నాలో అంటే ఎవరు కూడా చూపించలేకపోయినారు. ఆ రాజే అంటాడు, ఇతనిలో ఏ పాపం లేదు, ఈయనని ఎలా సిలువేయాలి అంటాడు ఆ రాజే. పిలాతు రాజే అంటాడు, ఈయనలో ఏ పాపం నాకు కనిపిస్తలేదు, ఈయన నిర్దోషి, ఈయనను విడుదల చేస్తాను అని అంటే అక్కడున్న యూదులు ఒప్పుకోలే. అలాంటి పరిశుద్ధుడైన దేవుడు ఆయన. ఆయన ప్రవర్తన పరిశుద్ధమైనది. 33.5 సంవత్సరాలు యవనస్తుడిగా జీవించిన ఈ లోకంలో ఎక్కడ కూడా చిన్న పాపం కూడా లేదు ఆయనలో. ఆయన నోటి నుంచి వచ్చే మాట ఎట్లా ఉన్నాయంట? దయగలిగిన మాటలంట. ఎలా ఉన్నాయి? దయగలిగిన మాటలు. ఆయన మాట దయ, కనికరము, ఆదరణ కలిగిస్తాయి. ఆయన ప్రవర్తన మనకు మాదిరి. కూర్చున్నట్లో కానీ, మాట్లాడట్లో కానీ, జీవించట్లో కానీ, ప్రవర్తించట్లో కానీ పరిశుద్ధత కలిగిన వాడైనా. ఏ పాపం లేదు ఆయనలో. అది మనం మాదిరిగా తీసుకోవాలి. విధేయత కలిగినాడు ఆయన. విధేయత కలిగిన కుమారుడు ఆయన. యేసు ప్రభు తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు పరలోకపు తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు. ఏ విషయంలోనైనా యేసు ప్రభు ఇష్టానుసారంగా చేసుకోకుండా ఆయన చిత్త ప్రకారమైనవి ఆయన చేసుకోలే. ఒక అద్భుత కార్యం చేయాలన్నా, వాక్యాన్ని బోధించాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఏదన్నా చేయాలన్నా ప్రతి విషయంలో కూడా దేవునికి విధేయత కలిగి జీవించినాడు ఆయన. విధేయత చూపించినాడు. ఆయన సిలువేసేటప్పుడు కూడా ఏమంటాడంటే, ప్రభా ఒకవేళ నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తీసివేయి, అయినా కూడా నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరాలి అంటాడు. అంత విధేయత కలిగి ఉన్నాడు ఆయన. దేవుడు ఎందుకైతే ఆయన పంపించినాడు ఈ లోకానికి, ఆ పని చేయడానికి సంపూర్ణంగా సరెండర్ అయిపోయినాడు ఆయన. విధేయత చూపించినాడు, నమ్మకంగా ఉన్నాడు ఆయన. మనం కూడా అట్లా విధేయత చూపించాలి యేసు ప్రభుకి. లేదు, నాకు ఇష్టం వచ్చి నేను జీవిస్తా, నాకు ఇష్టం, నా శరీరము నా ఇష్టము, నా జీవితం నా ఇష్టము, నాది నువ్వు చెప్పడానికి, నేను ఇట్లా జీవించాలి, అట్లా జీవించాలి, ఇలా చేయాలి, నువ్వెవరు చెప్పడానికి అని చాలామంది మాట్లాడతారు. అలా మాట్లాడే వాళ్ళు అవిధేయులు, నష్టపోతారు, చివరికి నరకంలో కాలిపోతారు వాళ్ళు. బైబిల్ చెప్తుంది, మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు, వెలబెట్టుకున్నాడైనా, మీరు దేవుని చిత్త ప్రకారమే నడవాలి అని బైబిల్ చెప్తుంది. అందుకనే నా శరీరం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అని అంటానికి లేదు. ఇక యేసు ప్రభువు అలా అనలేదు, నీ చిత్తమే నెరవేరాలి. ఏమన్నాడు?
నీ చిత్తమే. మనం కూడా అలాగనే, ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి, నీ చిత్త ప్రకారం నన్ను వాడుకో, నీ చిత్తానుసారి నన్ను నడిపించుకొని ప్రార్థన చేయాలి. దేంట్లో కూడా మన సొంత తలంపులు, సొంత ఆలోచనలు నడవద్దు. ప్రతి విషయంలో దేవుని చిత్తానికి లోబడి జీవించాలి. సహవాసంలో ఉన్నాడు ఆయన. తండ్రితో సహవాసం చేసినాడు. ఎలా చేసినాడు? తండ్రితో సహవాసం చేసినాడు. ఉదయమంతా ఆయా గ్రామాలకు వెళ్ళి వాక్యం బోధించేవాడు. సాయంత్రం కాగానే మరి ఒక కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఇటు సువార్త చెప్పుట్లో ఆయన ఉన్నాడు. మరలా రాత్రంతా కూడా ఒక కొండ మీదకి పోయి ప్రార్థన చేసేవాడు. అంటే తండ్రితో సహవాసం చేసేవాడు. పొద్దునాక ఆయా గ్రామాలలో వెళ్ళి సువార్త చెప్పాను కదా, ఇంకా నాకు ఒళ్ళలిసింది, ఇక నేను పండుకోలే. రాత్రిపూట ఎంతో దూరం వెళ్ళి కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేసేవాడు. ఈరోజు మనం గీడిదాకా చర్చికి వెళ్ళాలంటేనే వెళ్ళలేరు. ఆయన ఉదయమంతా సువార్త ప్రకటించి రాత్రిపూట ఒక దూరంలో ఉన్న ఒక కొండ మీదకి, గెస్తమనే తోటలోకి, ఆ ఒలివ కొండకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడు రాత్రి అంతా కూడా. అందుకనే అంత బలమైన పరిచర్య చేయగలిగినాడు ఆయన. తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆఖరి శ్వాస వరకు, ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా ఆయనతోని తండ్రి ఉన్నాడు. అందుకనే ఒక మాట అంటాడు కదా, మీరందరూ నన్ను విడిచిపెళ్ళినా నేను ఒంటరి వాణ్ణి కాను. యేసుప్రభు అంటాడు, మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు ఒక దినాన, కానీ నేను ఒంటరి వాణ్ణి కాను. ఎందుకో తెలుసా? నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఒంటరి వాణ్ణి కాను అని అంటాడు ఆయన. ఈరోజు మనం కూడా నీతి నిమిత్తం హింసించబడి, ఒకవేళ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరూ మనం వెలివేసినా మనం ఒంటరి వాళ్ళం కాదు. అయ్యో నా బంధువులు నా పక్షంగా లేరు, నా స్నేహితులు లేరు, నా ఇరుగు పొరుగు వారు లేరు, ఎవరు నాతో మాట్లాడతలేరు, నా పక్షంగా లేరు, నేను ప్రభువు నమ్ముకున్నందుకు అందరూ నాకు దూరం అయిపోయినారు కదా, ఎట్లా, ఏదైనా ఆపద వస్తే ఎట్లా, ఏం చేయాలి అని భయపడవసరం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని రెక్కల కిందకు వచ్చినావు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినావు? దేవుని రెక్కల కిందకు వచ్చినావు కాబట్టి దేవుడే ఇక మనకు తోడుగా ఉన్నాడు. మనం ఒంటరి వాళ్ళం కాము. అందుకని ఆ ధైర్యంతో ఉండాలి మనం. ఆయన అంటున్నాడు, నేను ఒంటరిని కాను, ఎందుకంటే నాకు తోడుగా నా తండ్రి ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప తండ్రితో సహవాసం కలిగినాడు. ఈ విధంగా మనం కూడా ఏం చేయాలంటే ప్రేమ చూపుట్లో మనం కూడా ఆయన వల్ల ప్రేమ చూపించాలి. అలాగనే పరిశుద్ధత ప్రవర్తన కలిగి ఉండాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఇలాంటివన్నీ కూడా యేసు ప్రభు మనకు చూపించినాడు. ఆయన జీవితంలో ఇవన్నీ కూడా ఉన్నవి. ఈ విధంగా నడుచుకోండి. అందుకని యోహాను ఏమంటున్నాడంటే, ఆయన ఎలాగూ నడుచుకున్నాడు. ఆయన ప్రేమ కలిగి నడుచుకున్నాడు, పరిశుద్ధత కలిగి జీవించినాడు, దేవునికి విధేయత కలిగి ఉన్నాడు, తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు. అట్టి విధంగా మీరు కూడా నడుచుకోన బద్దులై ఉన్నారు. లేకపోతే నడుచుకోకపోతే మీరు చీకటి సంబంధులే, మీరు సత్యమును జరిగింపకుందురు అని యేసు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అందుకనే దేవుని వాక్యం వింటున్న ఎవరైనా సరే ఈరోజు మనం ఎలా నడుచుకోవాలంటే, యేసు ప్రభునే మనం ముందు పెట్టుకొని మనం ఈ లోక యాత్రలో మనం సాగిపోతూ ఉండాలి.
మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి, యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. నువ్వు సువార్త చెప్పలేకపోయినా పర్వాలేదు, ఇతరులకి నువ్వు సువార్త చెప్పకపోయినా నీ ప్రవర్తన ఒక సువార్తలాగా మారాలి. నీ ప్రవర్తన, అరే వీళ్ళు యేసు ప్రభు బిడ్డలా, వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ అన్నట్టుగా ఉండాలి. వీళ్ళ చూపు ఒక వేరే తీరుగా ఉన్నది, వీళ్ళ మాట ఒక యథార్థంగా ఉన్నది, వీళ్ళ ప్రవర్తన ఒక యథార్థంగా ఉన్నది, ఒక యథార్థవంతులుగా ఉన్నారు వీళ్ళు. అరే వీళ్ళు యేసు ప్రభు బిడ్డలా, నిజంగా యేసు ప్రభు బిడ్డలు ఈ విధంగా ఉంటారా అని అన్నట్టుగా ఉండాలి. నువ్వు వాళ్ళకి సువార్త చెప్పి యేసు ప్రభు దగ్గర తీసుకోలేకపోయినా నీ ప్రవర్తన ద్వారా వాళ్ళని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చే విధంగా ఉండాలి. అట్టి విధంగా నువ్వు నడుచుకోవాలి. అలా ఉందా ఒక్కసారి పరీక్షించుకోవాలి. అలా లేరు ఈ రోజులల్లా. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకొని ఎంతసేపు ఈ లోకం మీద మనసు పెట్టుకొని లోకస్తులు ఎలా జీవిస్తున్నారో అలాగనే జీవిస్తూ దేవునికి నామానికి అవమానం తెచ్చేవారు ఉన్నారు. ఈ దేవుణ్ణి నమ్ముకొని ఏం సుఖం, వీళ్ళు అంత మనలాగానే జీవిస్తున్నారు అని దేవునికి అవమానం తెచ్చే వారిగా ఉంటున్నారు ఈరోజు క్రైస్తవులు. అలా ఉండకూడదు. అలా ఉంటే నువ్వు క్రైస్తవుడు కాలేవు, విశ్వాసి కాలేవు. అందుకని ఈరోజు యేసు ప్రభు వలె మనం జీవించాలి. అది ఎలా సాధ్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు ఏమన్నాడు, నేను వెళ్ళిన తర్వాత మీ దగ్గరికి, మీలోకి ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను. ఆయన అన్ని కూడా నా గురించి చెప్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అన్నాడు. అందుకని ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను యేసు ప్రభులాగా జీవించలేను, నడవలేను అనుకోవచ్చు. కానీ లేదు, దేవుని వాక్యం చెప్తుంది మనం నడుచుకోగలుగుతాము, ఆయనలాగా నడుచుకోగలుగుతాం, ఆయనలాగా జీవించగలుగుతాము. ఎలాగంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, ఆయనతో మన సహవాసం చేస్తున్నప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, యేసు ప్రభుతో అంటుగట్టబడినప్పుడు మనం యేసు ప్రభులాగా నడుచుకోగలుగుతాము, ఆయనలాగా జీవించగలుగుతాము. ఆయనకి దగ్గరగా ఉన్నప్పుడు మనము యేసయ్యలాగా మనం నడుచుకోగలుగుతాం. లేకపోతే మనం దేవునికి వేరుగా ఉండి దేవునితో సహవాసం చేయకుండా ఈ లోక క్రియలు చేస్తే, ఈ లోకస్తులు నడిచినట్టుగా లోకంలో ఉన్న వాటిని అనుసరించి నడిచి, ఈ లోకంలో ఉన్న వాటిని గురి వద్దకే, ఈ లోకంలో ఉన్నవి వెంబడిస్తే, ఈ లోకం పోలి నడుచుకుంటే నువ్వు ఆయనలాగా జీవించలేవు. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు యేసు ప్రభులాగా నడుచుకోవాలంటే, జీవించాలంటే ఈ లోకాన్ని విసర్జించాలి, ఈ లోకంలోని అసహించుకోవాలి, ఈ లోకాన్ని ఈ సిలువ వేయాలి, ఈ లోకాన్ని జయించాలి. నువ్వు నీ శరీరాన్ని జయించాలి. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నువ్వు వాటిని అనుసరించి నడవద్దు. నువ్వు యేసు ప్రభువును మాత్రమే నువ్వు ముందు పెట్టుకొని ఆయనను చూస్తూ నువ్వు నడవాలి, ఆయనతో సహవాసం చేయాలి, నమ్మకంగా ఉండాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసం కలిగి ఉండాలి, సహవాసం చేయాలి. ఎవరేమన్నా ఏది ఏమైనా ఎన్ని వచ్చినా సరే దేవునికి నమ్మకంగా ఉంటే, ఆయనతో సహవాసం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడే యేసు ప్రభులాగా జీవించే విధంగా చేస్తాడు ఆయన. అప్పుడు నీకు ఏది కూడా భారం అనిపించదుగా, అన్ని సులువుగా చేస్తాడు దేవుడు. కాబట్టి ఈరోజు మనం అట్టి విధంగా ఉందాము. దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలందరూ కూడా యేసు ప్రభువే మనకు మాదిరి. ఎవరు? యేసు ప్రభు మనకు మాదిరి. ఆయన మాత్రం మాదిరిగా పెట్టుకోవాలి. ఈ చీకటి లోకంలో ఉన్నాం, చివరి గడియలలో ఉన్నాం, దేవుని రాకడ సమీపిస్తుంది. ఇప్పటికైనా మారు మనసు పొంది యేసయ్యా నీలాగా జీవించాలి, నీలాగా నడుచుకోవాలి,
కూర్చున్నట్లో, మాట్లాడట్లో, ఉపవాసంలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, ప్రవర్తనలో, అన్ని విషయాలలో నీలాగా నడుచుకోవాలి, నీలాగా జీవించాలి, అట్టి విధంగా నన్ను మార్చు అని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి అట్టి విధంగా ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.